తర్వాత గురువు వచ్చిన తర్వాత ఇలా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్య యతయ శుద్ధ సత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दक्रं विभावं परमेष्टभूतं यत्पुण्डरीकं दुःस्थं तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकाशसिंहासनाधीश्वर सकलनिगमागमसाधनत्रय साङ्ख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतन्त्र स्वतन्त्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परः महेश्वरः मेराबा श्री जगद्गुरु आदिशंकराचार्य भक्त समाजं वारो समर्पिंच वस्त्रकानुका शरीरं मे विचर्षणं यत्वा मे मधुमत्तमा చిన్నగా ప్రారంభం చేసినటువంటి సంస్థలు ఉపన్యాసాలతోటి ప్రారంభం చేసినటువంటి సంస్థలు అనేక మంది జగద్గురువుల ఆశీస్సులు పొందినటువంటి మహాత్ములు సన్నిధాన ప్రేమట సూర్య ప్రకాష్ శాస్త్రి గారు, విష్ణుభట్ట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, ఇట్లాంటి అద్భుతమైనటువంటి విజయాన్ని జగద్గురువుల ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి పండితులు, అలాగే శాస్త్రార్థ పండితులు మణిద్రావిడ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, కుబేర శ్రీరామచంద్ర గారు, మా గురువు గారు శంకర శర్మ గారు, ఇలా అనేక మంది శాస్త్రాలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చాలా మంది శాస్త్రాలు ప్రఖ్యాత ఉపన్యాసాలను మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు, సామాన్య గారు, గడ్డపాటి నరసింహారావు గారు, చాగంటి వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి పెద్దలు ఇలాంటి సేవించుకుంటూ మా పూర్వజన్మ పుణ్య పరిపాలన 2012 సంవత్సరంలో జగద్గురువులు ఆంధ్ర రాష్ట్రానికి విజయయాత్రకి వేరు చేసినప్పుడు ప్రప్రథమంగా భక్త సమాజానికి వచ్చి వారు అందరినీ ఆశీర్వదించి ఇది ఇంకా అనేక వైభవములతో శతాధిపతులకు బయలుదేరుకొని ఆశీర్వదించిన తర్వాత యావత్ భారతదేశంలో ఒకటేసారి 20 చోట్ల శంకర జయంతి ఉత్సవాన్ని చేసేటటువంటి స్థాయికి ఉంది. ఏ స్థాయికి వెళ్ళాలంటే శంకర జయంతి నాడు సాక్షాత్తు నాకు జగద్గురువుల యొక్క పాద పద్మాలు ఉంటే
ఆ ఏనుగు ఆ ఉంగరాన్ని కృష్ణమూర్తి శాస్త్రి గారికి అప్పటికప్పుడు ఆ సమయంలో ప్రసాదించింది. కాబట్టి అలాంటి అనేకానే ఒకటి కాదు, మధురై వెళ్ళినప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు ఒక కొబ్బరికాయ మంత్రించి ఎప్పుడో అభినవ విద్యాతీర్థ స్వామి వారు తీసినటువంటి వారి సమక్షంలో జరిగినటువంటి ఒక కూపము చక్కగా ప్రమాణమైన భావిని తప్పితే దాంట్లో నీళ్లు పూర్తిగా లేకుండా పోతే స్వామివారు మంత్రించి వేసినటువంటి ఆ మంత్రాక్షతలు ఆ కొబ్బరికాయకు మళ్ళీ స్వామివారి సంచారం అయ్యేటప్పుడు ఆ బావిలో నీళ్ళు వచ్చిన ఇలాంటి ఘటనలు వారు ఎన్ని చూశారో, ఎంతమంది జగద్గురువులో చూశారో. కాబట్టి ఆ మహాత్మ్యాలను ప్రత్యక్షంగా దర్శించినటువంటి భక్త శిరోమణి అయినటువంటి వారిని చిన్న వెలుద ప్రదానంతో స్వర్ణ కంకణంతో మేమందరము మా ఆదిశంకర భక్త సమాజ పక్షాన ఈ 20 ఏళ్ల యొక్క కార్యక్రమంలో జగద్గురువులు రావడం వల్ల పూర్ణత్వం సిద్ధిస్తే ఇవాళ జగద్గురువుల యొక్క భక్తుల్ని మేము సన్మానించుకోవడం వల్ల మాకు పరిపూర్ణత్వం అనేది లభిస్తుంది. అలా ఎప్పుడూ జగద్గురువులు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా గురువుగారు శంకర గురువు గారు, ఏమయ్యా వారు వీరు ఒకటే కదా, నీకు ఎందుకు అంటే అలా కాదు స్వామి అని నా మనసులో ఒక భావన కలిగింది. మనం గోవర్ధనగిరిని ఎత్తేటటువంటి కృష్ణుడిని తలుచుకున్నప్పుడు ఆ గోవర్ధనగిరిని ఎత్తేటటువంటి రూపం కనిపిస్తుంది. కృష్ణమూర్తి శాస్త్రి గారిని సన్మానం చేయాలి అని అనుకున్నప్పుడు పార్థసారథి అయినటువంటి ఆయనకు వచ్చేటప్పుడు పార్థసారథి ఇరువురు ఒకే కృష్ణుడు అయినప్పటికీ ఏ విధమైన మార్పు లేనప్పటికీ భక్తుడికి ఒక్కడికి మాత్రం ఒక్క అవకాశం ఉంటుంది. వాడు ఎలా అంటే అలా చింతన చేయగలుగుతాడు. భక్తి తత్వము అనేటటువంటి దాంతో ఒకటే అయినప్పటికీ మేము అభ్యర్థించి వేడుకున్నాము. అయినా జగద్గురువులు మాకు నిస్సంకోచంగా తెలుసు. విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారే భారతీ తీర్థ స్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారికి భారతీ తీర్థ స్వామి వారికి ఈశన్ మాత్రం కూడా భేదభావం మా సంస్థ కూడదు. ఇలాంటి చిన్న కోరిక మాకు ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ప్రార్థన మేమందరం చేయడం జరిగింది అని చెబుతూ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో ఒక్కసారి కృష్ణమూర్తి శాస్త్రి గారిని సత్కారం చేసుకోవాలి అనుకుంటున్నాం. వారి అనుమతితో ఒక్కసారి కృష్ణమూర్తి శాస్త్రి గారు కూర్చుంటే వారికి స్వర్ణ కంకణాలు అన్ని ధారణ అయిన తర్వాత బిరుదపత్రం చదవడం. శారదే పాహిమాం శంకర రక్షమాం, శారదే పాహిమాం శంకర రక్షమాం, శారదే పాహిమాం శంకర రక్షమాం. ब्रह्मवद्
అమ్మ అందరూ కూర్చుంటే ఒక్కసారి వీడియో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి
తాతలు కూడా బ్రహ్మచారుడే. ఇక సర్వాధ్యక్షుడైనటువంటి జగద్గురువు బ్రహ్మణి జగతీరి బ్రహ్మచారి అని సాక్షాత్ బ్రహ్మించారు. కనుక ఇట్లాంటి బ్రహ్మసభలో ఒక్క నిమిషం మాత్రం వస్తుందామని నిలబడడానికి ఇంకా నిర్మిస్తున్నాను. మరి ఎప్పటికైనా నాకు భవిష్యత్ జన్మలో శ్రీ కృష్ణమూర్తి గారి వంటి భాగ్యం కలిగి జగద్గురువుని సాక్షాత్తుగా సేవించుకునేటువంటి భాగ్యం కలగాలి అని జగద్గురువుని ఆశీర్వదించమని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం అందరికీ నిర్వహించుకోవడానికి జగద్గురువులు ఎప్పుడు భక్తులంటే వీటితోటే ఉంటారు. భక్తులు చేసుకునేటువంటి సభ ఇలాంటి ఆటలను చూసి ఎక్కువ ఆనందించేటువంటిది. కాబట్టి ప్రప్రథమంగా ఈ ప్రదేశంలో ఇక్కడ సాధారణంగా అంత ఎవరికి లభ్యం కావాలో అలాంటి మహాత్ముడికి ఏ ప్రదేశంలో లభ్యం కావాలో దానికోసమే 2 సంవత్సరాల నుంచి కరోనా అనేటువంటిది వచ్చింది అని నేను అనుకుంటాను. లేకపోతే మేము హైదరాబాద్లో అక్కడ ఉండి అక్కడికి వారిని తీసుకొని పెట్టి చేయాలి అని మొదట్లో అనుకున్నాం. శంకర జయంతిలో అక్కడికి రావడం ఒక 10 రోజులు ఉంటుంది. జగద్గురువులు ఎట్లా అయినా అభ్యర్థిని తీసుకెళ్తాం. కానీ అలా కాదు. వారి యొక్క చిత్తము ఎంత నిర్మలమైంది అంటే శృంగేరి ఎంత నిర్మలమో అంత నిర్మలం. కాబట్టి ఇక్కడే జగద్గురువుల సంకల్పం ఆదేశం అవడం వల్ల శారదా వారి ఆశీస్సులు వారికి లభించడం వల్ల ఇక్కడ చేస్తున్నాం. అనుకోని సందర్భంలో మా అధ్యక్షుల వారి పేరు రమేష్ గుప్తా గారు వారు ఆలయపోయారు ఈ దీపావళి సందర్భంలో. అలాగే ఇక్కడ ఉండేటువంటి సభ్యులు అందరం కూడా మేము అలాంటి భక్తులనే వారిని ఆసరాగా తీసుకొని వారి యొక్క అడుగుజాడల్లో అంత భక్తితోటి జగద్గురువుల్ని కొలుచుకునే విధంగా మమ్మల్ని ఎప్పుడూ జగద్గురువులు అనుగ్రహిస్తూ ఉండాలి అని కోరుకుంటూ జగద్గురువుల యొక్క ఆశీర్వాదాలని జగన్ వినాలి అని ప్రకటిస్తూ ఉన్నాం. స్వామివారు మమ్మల్ని అనుగ్రహించాలి. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాల పూర్వం మన పవిత్రమైనటువంటి భారతదేశంలో అవతరించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. సమస్త వేదములకి పురాణ ఇతిహాసాలన్నిటికీ ప్రతిపాద్యమైనటువంటి విషయం ఏమిటి, ఇవన్నీ ఏ విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి, అసలైనటువంటి తత్వం ఏమిటి అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా ప్రస్థానత్రయ భాష్యాన్ని గ్రంథాలను రచించి అందులోనూ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మంద మధ్యమ ఉత్తమాధికారుల్ని మనస్సులో పెట్టుకొని అనేక విధమైనటువంటి గ్రంథాలను రచించి ఆ గ్రంథములలో పరబ్రహ్మతత్వం నుంచి మొదలుపెట్టి సామాన్యమైనటువంటి వ్యక్తి ప్రతినిత్యం సమాజంలో ఎలా బతకాలి, ఇంకొక వ్యక్తితో ఎలా వ్యవహరించాలి అనేటటువంటి సామాన్యమైన విషయాల వరకు అన్ని విషయాలను తమ గ్రంథాలలో ప్రతిపాదన చేసి ఉన్నారు. ఎవరెవరైతే వేదములకి పురాణాలకి తప్పుగా అర్థాలను కల్పన చేసి అపప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ సరైనటువంటి సమాధానం చెప్పి అసలైన తత్వం ఇది కాదు, అసలైన తత్వం ఇది అని అందరికీ సన్మార్గదర్శనం చేసి విశేషంగా ఈ దేశాన్ని ఆస్తిక జనతని ఉద్ధరించారు. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారికి మనం ఎంత కృతజ్ఞతలను తెలిపినా కూడా సరిపోదు. ఎంత మనం కృతజ్ఞతగా ఉన్నా కూడా దానికి అసలు సరిపోదు. అంతటి మహోపకారాన్ని వారు ఈ ప్రపంచానికి చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరూ నిర్ణయం
రోజున ప్రతి ఒక్కరూ కొంతవరకైనా యథావకాశం ధర్మానుష్ఠానం చేసి శ్రేయస్సుని పొందుతూ ఉన్నారు అంటే దానికి కారణం జగద్గురు శంకర భగవత్పాదాచార్యుల వారు. అప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉండేది అని అంటే అందరూ వేదవాక్యాలు వాడి ఇష్టం వచ్చినట్టుగా అర్థాలు చెప్పేవారు. వేదంలో పురాణాలు ఇతిహాసాలు వాటన్నిటికీ కూడా మొత్తం పరిశీలన చేయకుండా ఏదో ఒక భాగాన్ని మాత్రం తీసుకొని దానికి వాడి ఇష్టం వచ్చినట్టుగా అర్థం చెప్తూ ఉండేవారు. అయితే వేదశాస్త్రాలలో ఏదో ఒక వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యాన్ని మాత్రమే తీసుకుని అర్థం చెప్పడానికి కుదరదు. ఏదైనా ఒక వాక్యాన్ని అర్థం చెప్పాలంటే దానికి ముందు వెనక ఏముంది అవన్నీ చూసుకుని అర్థం చెప్పాలి. అవన్నీ చూసుకొని చెప్పాలంటే మరి అన్ని జ్ఞానం మనకు ఉండాలి. దీని ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, ఇదే రకమైనటువంటి ప్రకరణం ఇంకో శాఖలో వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పారు, దానికి దీనికి ఏమిటి సమన్వయం, ఏం చెప్పలేదు, ఏం చెప్పారు, ఎలా సమన్వయం చేయాలి ఇత్యాదులన్నీ మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే సమస్త పురాణములు సమస్త వేదములు అన్నీ మనకి తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసినటువంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి విరోధాలను పరిహరించి సమన్వయం చేసి దానికి సరైనటువంటి అర్థాన్ని చెప్పడంలో సమర్థులవుతారు. మరి ఇవన్నీ తెలిసినటువంటి ఏకమాత్ర వ్యక్తి ప్రపంచంలో ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడే స్వయంగా అవతరించి వీళ్ళ యొక్క అర్థాన్ని మనకు చెప్తే కానీ మనం తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళ యొక్క అర్థాన్ని మనం చెప్పాలంటే స్వయంగా పరమేశ్వరుడే దిగిరావాలి. కాబట్టి ఆ పరమేశ్వరుడే స్వయంగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో వచ్చి మనకి ఈ తమ గ్రంథాల్లో ఈ తత్వాన్ని ఉపదేశం చేశారు. వారి యొక్క గ్రంథాలను మనం చూసినప్పుడు ఎంతటి జ్ఞానం వారిది అనేది మనకి ఇప్పుడు అందరూ శంకరాచార్య వారి యొక్క శ్లోకం చెప్పేటప్పుడు ప్రసిద్ధంగా చెప్పారు, శృతి స్మృతి పురాణ ఆలయం అని. అంటే అన్ని సమస్త వేదములు పురాణములు శాస్త్రములు అన్నీ కూడా అన్నిటిలోనూ వారి పరిపూర్ణమైనటువంటి పాండిత్యం ఉన్నది. అందుకే వారి గ్రంథాలను మనం చూస్తున్నప్పుడు వారి భాష్యాన్ని మనం చదివేటప్పుడు ఒక చోట ఋగ్వేదంలో ఏదో ఒక అష్టకంలో ఎక్కడో వచ్చేటటువంటి ఒక మంత్రాన్ని వారు ధరిస్తారు. ఇంకో చోట యజుర్వేదంలో తైత్రీయ శాఖలో వచ్చేటటువంటి ఒక మంత్రాన్ని ధరిస్తారు. ఇంకో చోట ఉపనిషత్తుల్లో ఒక శాఖలో వచ్చే మంత్రాన్ని ధరిస్తారు. ఇంకో చోట శతపథ బ్రాహ్మణంలో వచ్చే మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. దాని అర్థాన్ని వర్ణన చేస్తారు. ఇంకో చోట మైత్రాయణ శాఖలో వచ్చే మంత్రాన్ని చూపిస్తారు. ఇలా రకరకాల అన్ని శాఖల్లో ఇంకో చోట బ్రాహ్మణ మంత్రంలో సామవేదంలో వచ్చే పాండ్య బ్రాహ్మణంలో ఉండే మంత్రాన్ని చూపిస్తారు. ఇలా అన్ని చోట్ల అన్ని మంత్రాలు. అదే రకంగా మహాభారతంలో ఉండేటటువంటి శ్లోకాలను ధరిస్తారు. విష్ణు పురాణం, వాయు పురాణం, ఇలా అన్ని రకాలుగా అన్ని పురాణాల్లో ఉండేటటువంటి వచనాలను చూపించి ఆ వచనం ఎక్కడ ఉన్నది అనే దాన్ని తెలుసుకోవాలంటే చదువుకునేవాడికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే వీడు అన్ని గ్రంథాలు చూసి తెలుసుకోవాలి. ఏదో ఒక చోటు నుంచి మొదలెట్టాలి. ఈ వాక్యం ఎక్కడుంది అనేవాడు దాన్ని వాడు తెలుసుకోవాలంటే ముందు ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టి వెతికి చివరికి ఎక్కడో ఒక చోట దొరుకుతుంది చదువుకునేవాడికి. కాబట్టి ఇన్ని విద్యలలో ఈ సమస్త వైదిక వాంగ్మయాన్ని ఆపోషపడినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు. అది ఎంతకాలంలో అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాదశే మునిరభ్యత అని ప్రసిద్ధంగా వారి యొక్క శ్లోకాన్ని మనం చెబుతున్నాం. కేవలం 32 సంవత్సరాలు 16వ సంవత్సరంలో భాష్యాన్ని రచన చేసేశారు. వారు 16వ సంవత్సరంలో రచన చేసినటువంటి భాష్యాన్ని చదువుకోవాలంటే దానికి ముందు మనం ఎంతో చదవాల్సినటువంటి అవసరం చేశారు. అందులోనూ చతురామ్నాయ పీఠాలను స్థాపించారు. ఈ చతురామ్నాయ పీఠంలో తమ శిష్యులని నియమించారు. అనేక నియమములని ఉపదేశించారు. ఈ పీఠాన్ని ఏ రకంగా పరిపాలించాలి, దీని ద్వారా ఏ రకంగా ధర్మ ప్రచార కార్యం జరగాలి అని అనేక విధమైనటువంటి ఉపదేశాలను చేశారు, నియమాన్ని సూచించారు. వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం విశేషమైనటువంటి వైశిష్ట్యం కలిగినటువంటిది. ఈ పీఠంలో మొట్టమొదటి అధిపతులుగా వారి యొక్క నలుగురు శిష్యుల్లోనూ జ్ఞానంలోనూ పాండిత్యంలోనూ వయస్సులోనూ జ్యేష్ఠులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని ఈ
ఆరంభం నుంచి జగద్గురువులందరూ కూడా విశేషంగా సకల శాస్త్ర ప్రవీణులై తమ నిత్యం జపానుష్ఠానాలను చేస్తూ శిష్యులకి యోగ్యమైనటువంటి రీతిలో ధర్మ బ్రహ్మతత్వములని ఉపదేశిస్తూ ఉన్నారు. మా గురువరేణులు ప్రస్తుతం ఈ పీఠంలో అధిపతులుగా ఉంటూ సమస్త ఆస్తిక మహాజనులందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. మా గురువరేణుల యొక్క సేవను విశేషంగా చేస్తున్నటువంటి వారు పీఠంలో ఉన్నారు కొంతమంది. ఇక్కడ విశేషంగా జగద్గురువులు ఈ పీఠాన్ని అలంకరించినప్పుడు ఆ జగద్గురువుల దగ్గర శిష్యులుగా ఉండి వారి యొక్క ఇక్కడి సంప్రదాయాన్ని అలాగే వారి యొక్క మనస్సుని సరిగ్గా అర్థం చేసుకొని ప్రదర్శనంగా వారి యొక్క సేవలు చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో పెద్ద పెద్ద పరీక్షలు కూడా మనం ఎంతో సులభంగా పాస్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ పరీక్ష అంటే ఎప్పటికీ పూర్తయ్యే పరీక్ష కాదు. రోజు పరీక్ష ఉంటూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఒకసారి వచ్చామంటే చివరి వరకు ప్రతిరోజు పరీక్ష. మిగతా పెద్ద పెద్ద పరీక్షల్లో ఒకసారి రాసేసాం, అయిపోయింది, దాంట్లో ఉత్తీర్ణం అయిపోయాం, అక్కడికి పరీక్ష అయిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం అది ఇది అంతా లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు. వారి సన్నిధిలో ప్రతిరోజు పరీక్ష, ప్రతి క్షణము పరీక్ష. అందుకే మేము చదువుకుంటూ ఉన్నప్పుడు మాకు వాళ్ళు పాఠం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మేము ఒక గ్రంథం పూర్తయిన తర్వాత నేను ఒకసారి గురువు దగ్గర అడిగాను, ఇప్పుడు ఈ గ్రంథం పూర్తయిపోయింది, పాఠం అయిపోయింది, దీని యొక్క పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అని నేను అడిగాను. అప్పుడు మా గురువుగారు ఒకే మాట చెప్పారు, మా దగ్గర ఒక గ్రంథం పూర్తయిన తర్వాత అలా రోజు పరీక్ష పెడతాము, ఆ పరీక్షకు నువ్వు తయారవ్వాలి అని చెప్పడం అర్థం ఉండదు. మేము మా దగ్గర ప్రతి క్షణము పరీక్ష. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు సమాధానం చెప్పాలి. ఏదో ఒక సమయంలో నాకు అడగాలి అనిపిస్తుంది, అప్పుడు మేము అడుగుతాము, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఆ రకంగా తయారై ఉండాలి. ఈసారి పరీక్ష అయిపోతే దానికి చదివేస్తే చాలా పరీక్ష అయిపోయింది, మళ్ళీ ఆ గ్రంథం ఉండవలేదు, దానికి ఇక్కడ అవకాశం లేదు, అదంతా వేరే చోట మా దగ్గర అలా కాదు. ప్రతి క్షణం ఎప్పుడు ఏది అడగాలనిపిస్తే అది అడుగుతాము, దానికి సమాధానం చెప్పాలి. అది దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. అదే రకంగా అలాగే మేమంటే అదే రకంగా చెప్తాను, దానికి అలాగే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఆ సేవ చేయడం అనేటువంటిది అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి అదృష్టం వల్లే లభిస్తుంది. అటువంటి ఒక అదృష్టం ఇక్కడ అందరికీ దొరికింది. అందులోనూ విశేషంగా కృష్ణమూర్తి గారు, అదే రకంగా గౌరీశంకర్ గారు, ఆయన కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విధమైనటువంటి ఎన్నో చోట్ల సంచారం చేసి విశేషంగా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలను చేసి అందులోనూ మఠం యొక్క సంప్రదాయానుసారంగా ఎలా చేయాలి, కొన్ని విషయాలను ఇది ఈ రకంగా చేయాలి అని మా గురువు చెప్పినప్పుడు వారి యొక్క వాక్కుని కార్యక్రమంలో తీసుకొస్తూ ఉంటారు. అదే రకంగా వారు ఎలాగైతే చెప్పారో అదే రకంగా కార్యక్రమంలో తీసుకొస్తారు. అలా ఆయన విశేషంగా చేసుకుంటున్నారు. అదే రకంగా కృష్ణమూర్తి గారు, ఆయన కూడా విశేషంగా ఎన్నో సంవత్సరాలుగా అన్నీ వదిలిపెట్టి ఇక్కడే ఉంటూ నాకు గురువు యొక్క సేవ తప్ప ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇక్కడే ఉంటూ విశేషంగా సేవ ఆయన చింతనించేమంతా చెప్పారు. ఎంతోమందికి ఆయన ఆదర్శంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి సేవని ఇంకా ఆయన చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఆయన గురువు గారికి ఎన్నో వివిధ రకాలుగా సేవలు చేశారు. ఇంకా ఆయన సాధ్యమైనంత ఇతరులకు ఎంతో మందికి ఉపకారంగా చేశారు. అవన్నీ ఎవరికి తెలియవు, గురువు గారికి తెలుసు, నాకు తెలుసు, ఆయన తెలుసు. ఆయన ఎంతో మందికి ఉపకారంగా చేస్తూ ఉన్నాడు. తనకి అని పెట్టుకోకుండా ఎంతో మంది సమాజం ద్వారా విశేషంగా ఆయన సన్మానం చేయడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సమాజం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా శంకర భగవత్పాదాచార్యుల వారి జయంతి ఉత్సవాన్ని మరియు ఎన్నో విధమైనటువంటి కార్యక్రమాన్ని విశేషంగా చేస్తూ ఉండడం మాకు అత్యంత సంతోషం కలిగించింది. మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక కార్యక్రమం జరిగింది. ఆ సప్తమినాడు వైశాఖ సప్తమినాడు విశేషమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఈ రకంగా ఈ సమాజం ద్వారా ఇన్ని రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. మన జీవితంలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించినటువంటి అనేకమైన విషయాల్లో ఏదైనా ఒక్క విషయాన్ని
శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి మార్గాన్ని శ్రద్ధగా అనుసరిస్తూ మన స్వధర్మాన్ని మనం అనుష్ఠానం చేస్తే అదే మన వారికి కృతజ్ఞతలు చూపించినట్టు. ఎందుకంటే వారు చేసినటువంటి అవతార కార్యాలకి వారే ఫలితాలు ఆశించేవారు కాదు. శంకరాచార్య వారు మానవించేది భగవత్పాద వారికి అవసరం లేదు, వారికి ఫలితాపేక్ష అనేది లేదు. అందుకే వారి అవతార కాలం ఎంత 32 సంవత్సరాలు. అంతే 32 సంవత్సరాల్లో అవతారం చేసి అనేక గ్రంథాలను రచించి దాని విశేషంగా ప్రచారం చేసి ధర్మస్థాపన చేసి తమ అవతారాన్ని సమాప్తం చేసేసి తాము చేసినటువంటి కార్యాన్ని శిష్యులకు అప్పగించి శిష్యులను తయారు చేసి వారి ఆ కార్యాన్ని అప్పగించి వారి అవతారాన్ని సమాప్తం చేసేసారు. అంతే. ఎందుకు అంటే మేము వచ్చినటువంటి కార్యం పూర్తయింది, ఇక్కడి నుంచి నాకు కావాల్సినటువంటి ఏమీ లేదు కాబట్టి అది తెలుసు వారి వెంటనే అవతారాన్ని సమాప్తి చేసేసారు. అందులోనూ వారి 16 వ్యాసం దర్శనం అయినప్పుడు అప్పుడే అనుకున్నారు మేము శరీరాన్ని పరిత్యాగం చేసేస్తాము అని అన్నారు. కానీ వ్యాస మహర్షి చెప్పారు కాదు, ఇప్పుడే శరీరాన్ని పరిత్యాగం చేయడానికి లేదు, ఇంకా చాలా కార్యం మీరు చేయాల్సినటువంటి ఉంది, అది చేసిన తర్వాత పరిత్యాగం చేయాలి అని వ్యాస మహర్షి మళ్ళీ ఆదేశం చేశారు. తదనుసారంగా శంకరాచార్య ఇంకా అనేక విధమైనటువంటి కార్యాలను చేసి తమ 32 శరీరాన్ని పరిత్యజించారు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదాచార్య వారి సేవను విశేషంగా చేస్తున్నటువంటి ఈ సమాజాన్ని చూసి మాకు అత్యంత సంతోషం కలుగుతున్నది. ఇందులోనూ ఈ శృంగేరిలో వాటి రోజున ఈ కార్యక్రమం చేస్తూ ఉండడం ఎంత సంతోషకరమైనటువంటి విషయం. మిగతా అన్ని చతురామ్నాయ పీఠములలో శంకరాచార్యుల వారు అతి దీర్ఘకాలం నివాసం చేసింది శృంగేరి. దీర్ఘకాలం వారి నుండి విశేషంగా శిష్యులకు భాష్య పాఠాలు అని చెప్పి తపస్సు చేశారు. అటువంటి ప్రదేశం ఈ శృంగేరి క్షేత్రం. అదేవిధంగా తోటకాచార్య వారిని అనుగ్రహం చేసినటువంటి ప్రదేశం ఇదే శృంగేరి క్షేత్రం. ఇక్కడే తోటకాచార్య వారు సమస్త విద్యలను కేవలం తమ సంకల్ప మాత్రంతో సమస్త విద్యలను వారికి అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ జరగాలి అని భగవత్ సంకల్పం అనుసారంగా జరిగింది. అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో విశేషంగా బంగారేశ్వర గారికి మా యొక్క నారాయణ స్వామి ఆశీర్వాదం చేసుకున్నాం. ఆయన తల్లిదండ్రులే బంగారేశ్వర అని పేరు పెట్టారు. ఆయన పేరులోనే బంగారం ఉంది. ఆయన మనసుగా బంగారం అదే రకంగా ఈ కార్యంలో ఆయనకి ఎంతో మంది సహకరిస్తూ ఉన్నారు. ఎంతో భక్తిగా సహకరించేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరికీ 12 మంది వాటిలో వచ్చారు. మీ అందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క సందర్భంలో నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ గురుసేవ కార్యం ఎంతోపి అధికంగా ఈ గురుసేవని చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించగలగా జన్మ జన్మల్లోనూ గురువు. అందుకే వెనకటి ఎప్పుడో చెప్పారు, ఆచార్య శంకరాచార్య సంతమే జన్మ జన్మని. నాకు ఎన్ని జన్మలు వచ్చినా శంకరాచార్యుల వారే నాకు గురువుగా ఉండాలి అనేది ఆ ప్రార్థన యొక్క. ఈ ప్రార్థన ఎప్పుడో వెనకటి కాలంలోనే మనం చేశారు. కాబట్టి ఆచార్య శంకరాచార్య సంతమే జన్మ జన్మని ఇదే అందరి యొక్క ప్రార్థన కావాలి. కాబట్టి అటువంటి ఆ భగవద్ అనుగ్రహం మీ అందరికీ కలుగుగా కానీ ఆశీర్వాదం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో విశేషంగా కరుణాకర్ ఆయన ఎన్నో విధమైన మంచి కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఎవరైనా హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే వాడికి సమాధానం చెప్పడం, అది వాడికి కావాల్సినటువంటి రీతిలోనే సమాధానం చెప్పడం, అటువంటి కార్యాలు కూడా విశేషంగా చేస్తూ ఉండడం మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆయనకి విశేషంగా సహకారం, ఉపదేశం, మార్గదర్శనం కూడా ఉన్నది. బంగారేశ్వర గారి వారి యొక్క మార్గదర్శనంతో ఆయన కరుణాకర్ గారు విశేషంగా ఆ కార్యాలను చేస్తూ ఉండడం అత్యంత సంతోషం.
ఉంటుంది.